సమరం వినియోగి ప్రేక్షకులను సాదరంగా ఈ ఛానల్కు ఆహ్వానిస్తూ, మీరు ఏదైనా ఈ ఛానల్లో వినియోగదారుల సమస్యను గురించి విన్నట్టయితే, విన్నది వంట పట్టించుకున్నట్టయితే ఆ విషయాన్ని 10 మందికి తెలియజేయండి. మేము కేవలము 3-4 నిమిషాలు ఈ ఛానల్లో మాట్లాడింది ప్రజలందరికీ వెళ్ళిపోతుందని మా ఉద్దేశం కాదు. అంచేత విన్నవాళ్ళు ముఖతః స్నేహితులకు కానీ బంధువులకు కానీ చెప్పినప్పుడు ఈ సమస్య ఏ రకంగా తీర్చుకోవచ్చు అనేది మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది వినియోగదారుల అందరి సమస్య. ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలుపరచడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులు పనిచేసే తీరు చట్ట ప్రకారంగా ఉందా లేదా, చట్ట ప్రకారంగా లేకపోతే మన తరపున మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనేది వినియోగదారుడు పరిశీలించాలి. అవసరమైతే దాని మీద ప్రభుత్వానికి కానీ పై కోర్టులకు కానీ లేఖ వ్రాయాలి. అది తప్పు కాదు. ఇలా చేస్తున్నారు కానీ చట్టంలో ఇలా ఉంది అని మీరు పై కోర్టులకు తెలియజేయటం అన్నది చాలా శ్రేయస్కరమైన విషయం. అది వినియోగదారులందరికీ కూడా చట్ట ప్రకారము 90 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, తీర్పు బయటికి రాలేదు. అది కోర్టు కదా, మనం ఏం చేయగలమని మీరు అనుకోవద్దు. అది అలా ఉండగానే మీరు వెంటనే పై కోర్టుకి ఈ విషయాన్ని తెలియజేయండి. ఫలానా నెంబర్ గల నా కేసు గత 2 సంవత్సరాల నుంచి ఈ జిల్లా కమిషన్లో మూలుగుతుంది, దయచేసి నాకు పరిష్కారం చూపించడం రాయండి. అన్నీ కూడా లీగల్గానే పిటిషన్లు పెట్టడం, దానికి మళ్ళీ సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆ నెంబరు చూపించడం ఇవన్నీ అక్కర్లేదు. ఇది కేవలము వినియోగదారుల యొక్క సమస్యలను తీర్చడానికి ఏర్పాటు చేసిన యంత్రాంగం కనుక మీరు చక్కగా పైకోర్టుకు నివేదించవచ్చు. 2 సంవత్సరాల నుంచి ఉంది, ఏం చేయమంటారు, ఇన్ని అడ్జర్మెంట్స్ ఇచ్చారు, ఆ అడ్జర్మెంట్స్ ఇవ్వటం న్యాయమా? ఇప్పుడు కొత్తగా నేను చెప్పబోయేది మరొకటి ఉంది. అది అడ్వకేట్స్ అందరూ కూడా కలిసి రావాలి, కన్స్యూమర్ అసోసియేషన్స్ అందరూ కలిసి రావాలి. ఎందుకంటే రాష్ట్ర కమిషన్లోనూ జాతీయ కమిషన్లోనూ అదనపు బెంచీలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మహా అయితే మ్యాక్సిమం 6 రాష్ట్ర కమిషన్లో మెంబర్సు, జాతీయ కమిషన్లో 10 మంది మెంబర్సు ఉంటే ఉండొచ్చు. 2019 చట్టం వచ్చిన తర్వాత ఆ మెంబర్ల సంఖ్య పెంచారు కాబట్టి అదనపు బెంచి ఒకటే ఉంటుంది. అప్పుడు 6 స్టేట్ కమిషన్లో సభ్యులుంటే ప్రెసిడెంట్తో పాటు ఇంకొక జ్యుడిషియల్ మెంబర్ ఉండి, ఆ అదనపు బెంచ్లో ఇంకో 2 సభ్యులుంటే 2వ బెంచి చేయొచ్చు. మరి కేసులు ఎక్కువగా ఉన్నాయి కదా అని 3వ బెంచ్ చేస్తే సడన్గా మెంబర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఇది ఒక సమస్య. అయితే రెండవ సమస్య, ఈ రాష్ట్ర కమిషన్ అన్ని జిల్లా కమిషన్ల మీద, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కమిషన్ల మీద అధికారం కలిగి ఉంటుంది, సూపర్వైజరీ కెపాసిటీ. అలాగే జాతీయ కమిషన్ అన్ని రాష్ట్ర కమిషన్ల మీద, అన్ని జిల్లా కమిషన్ల మీద అధికారం ఉంటుంది. ప్రతి సంవత్సరము రాష్ట్ర కమిషన్ జిల్లా కమిషన్ల మీద, జాతీయ కమిషన్ స్టేట్ కమిషన్ల మీద ఇన్స్పెక్షన్ జరపాలి, దానికి మెంబర్స్ని పంపించాలి. సో సుమారుగా ఒక రాష్ట్రంలో 30 జిల్లా కమిషన్లు ఉన్నట్టయితే అక్కడ పని మానుకుని మెంబర్సు వెళ్ళరు. కాబట్టి ఈ ఇన్స్పెక్షన్స్ కోసం కొంతమందిని రిజర్వ్లో ఉంచుకోవాలి వాళ్ళు. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్య కంటే మరింత సంఖ్య పెరిగితేనే ఒక పక్క అదనపు పెంచి మరో పక్క అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఈ ఆలోచన రాలా. ప్రాక్టికల్గా ఎటువంటి సమస్యలు ఉన్నాయన్నది పట్టించుకోవాలా. సమస్యలు చూస్తూనే ఉన్నాయి వినియోగదారుల సంఘాలు, కానీ ఇది చాలా పెద్ద సమస్యగా భావించి మాకెందుకు లేని వదిలేశాయి. మరి ఎవరో ఒకరు గంట కట్టాలిగా. అందుచేత సవినయంగా వినియోగి ప్రేక్షకులకు నేను కోరే విషయం ఏమిటంటే, మీరు ఇటువంటి విషయాల్ని గమనించి ఫిర్యాదు చేయండి కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి, జాతీయ కమిషన్కి, రాష్ట్ర కమిషన్కి. దానివల్ల నువ్వెందుకు ఫిర్యాదు చేశావు అని అడిగేవాళ్ళు ఎవరో ఉండరు. నువ్వు ఒక వినియోగదారుడివి, జరుగుతున్న కష్టాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళావు, అదే నీ ఉద్దేశం. అలా చేస్తే కానీ ఇటువంటి సమస్యలకు సమాధానం దొరకదని చెబుతూ, జరగని దానికి మీరెందుకు చెప్పారు నన్ను అడగకుండా మీ ప్రయత్నంగా మీరు కూడా చేయండి అని తెలియజేస్తూ సెలవు. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.